హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో పిగ్మెంటేషన్ తగ్గడానికి అలాగే స్కిన్ కూడా ఇన్స్టెంట్గా గ్లో అవ్వడానికి ఫేస్ ప్యాక్ని చూద్దాము. ఈ ఫేస్ ప్యాక్కి మనకు కావాల్సింది అలోవెరా. ఫ్రెష్ అలోవెరాని తీసుకొని దాన్ని నీట్గా వాష్ చేసుకొని పైన ఉన్న స్కిన్ని తీసేసి మధ్యలో ఉన్న జెల్ని మాత్రమే ఒక మిక్సీ జార్లో వేసుకుందాము. అలోవెరా స్కిన్కి బాగా యూజ్ అవుతుంది. స్కిన్ని తెల్లగా చేయడానికి అలాగే స్కిన్ డ్రై కాకుండా కాపాడడానికి పిగ్మెంటేషన్ని తగ్గించడానికి అలోవెరా మనకు బాగా యూజ్ అవుతుంది. అలాగే ఇందులో మనము ఫ్రెష్ రోసెస్ని కూడా యాడ్ చేసుకుందాము. దీన్ని మనము నీట్గా వాష్ చేసుకొని ఈ ఫ్రెష్ రోసెస్ని కూడా యాడ్ చేసుకుందాము. మన స్కిన్ని ఫ్రెష్గా ఉంచడానికి, స్కిన్కి ఇన్స్టెంట్ గ్లోనివ్వడానికి, మన స్కిన్ అనేది సాఫ్ట్గా స్మూత్గా అవ్వడానికి ఈ రోసెస్ మనకు బాగా యూజ్ అవుతాయి. ఈ మొత్తం పెటల్స్ని మనము ఈ మిక్సీ జార్లో యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి 2 లేదా 3 స్పూన్లు దీన్ని తీసుకుందాము. ఇందులో మనము హనీని కూడా యాడ్ చేసుకుందాము. హనీ మన స్కిన్ని క్లియర్ స్కిన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. స్కిన్ పైన ఉన్న ముడతల్ని తగ్గించి మన స్కిన్కి ఇన్స్టెంట్ గ్లోని ఇవ్వడానికి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. అలాగే ఇందులో మనము శనగపిండిని కూడా యాడ్ చేసుకుందాము. మన ముఖం పైన ఉన్న జిడ్డుని తగ్గించడానికి, మొటిమల్ని తగ్గించడానికి, స్కిన్ని తెల్లగా చేయడానికి శనగపిండి మనకు బాగా యూజ్ అవుతుంది. ఈ మొత్తాన్ని మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ ప్యాక్ని మనము ఫేస్ మొత్తానికి అప్లై చేసుకొని ఒక 15 మినిట్స్ తర్వాత ఫేస్ అనేది వాష్ చేసుకోవడం వల్ల స్కిన్ అనేది ఇన్స్టెంట్ గ్లోగా తయారవుతుంది. అలాగే మన ముఖం పైన ఉన్న పిగ్మెంటేషన్ కూడా తగ్గిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్లో ఉన్న న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే ఈ ఫేస్ ప్యాక్ని ప్రిపేర్ చేసి యూజ్ చేయడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.